బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో జడ్జిమెంట్ ను సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించింది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో స్పీకర్ జాప్యం చేస్తున్నారని సుప్రీంలో వారు సవాల్ చేశారు. గురువారం జరిగిన విచారణలో తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫున తొలుత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి టైం విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ రీజనల్ టైం అంటే ఏంటని ప్రశ్నించారు. లాయర్లు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలు సానుకూలంగా తీసుకొని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. అంతకు ముందు రోజు బీఆర్ఎస్ నేతల తరఫున ఆర్యమ్మ సుందరం వాదించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్నాక సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో జడ్జిమెంట్ ను సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని సుప్రీంలో వారు సవాల్ చేశారు. గురువారం జరిగిన విచారణలో తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫున తొలుత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి టైం విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ రీజనల్ టైం అంటే ఏంటని ప్రశ్నించారు. లాయర్లు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలు సానుకూలంగా తీసుకొని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. అంతకు ముందు రోజు బీఆర్ఎస్ నేతల తరఫున ఆర్యమ్మ సుందరం వాదించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్నాక సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ఫోన్ లో అందిస్తారు. అశోక్, ఎమ్మెల్యేల పార్టీ మార్పు ఫిరాయింపుల కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఏదైతే నిన్న సుప్రీంకోర్టు వాదనలు వినిపించింది, ఏదైతే పిటిషనర్ తరపు వాదనలు గతంలో ముగిసినాయి. తర్వాత నిన్న స్పీకర్ తరపు న్యాయవాది వాదనలు విన్న సందర్భం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ వేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. సో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంతో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో వాళ్ళు ప్రధానంగా సవాల్ చేశారు. సో ఈ నిన్న వాదన జరిగితే కాస్త సమయం కావాలని స్పీకర్ తరపు న్యాయవాది అడిగిన సందర్భంలోనే ఈ రోజు కేసు మళ్లీ విచారణ జరిగింది. స్పీకర్ తరఫున అభిషేక్ సింఘ్వి ఏదైతే మను సింఘ్వి ఉన్నారో అతను కాంగ్రెస్ సంబంధించిన రాజ్యసభ ఎంపీ, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయవాది కాబట్టి అతను స్పీకర్ తరఫున వాదనలు వినిపించారు. సో స్పీకర్ ఈ సందర్భంగా స్పీకర్ నిర్ణయానికి టైం విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టుకు ఆయన తెలిపారు. సో దీనిపైన జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ రీజనల్ టైం అంటే ఏంటని ప్రశ్నించారు. లాయర్లు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని, సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకొని ఉంటే కేసు ఇక్కడికి వరకు వచ్చేది కాదంటూ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిన్న కూడా ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు కలగజేసుకుంటూ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, టైం అంటే ఎమ్మెల్యేల సమయం అంటే వాళ్ళ గడువు తీరేంత వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే కూడా క్వశ్చన్ చేసింది. సో ఓవరాల్ గా ఈ ఇరుపక్షాల వాదనలు, అటు స్పీకర్ తరపు న్యాయవాది వాదనలు, ఇటు ఎమ్మెల్యే తరపున పిటిషన్ ఎవరైతే చేశారో వాళ్ళ తరపు వాదనలు, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తరపు వాళ్ళ వాదన మొత్తం విన్న తర్వాత తీర్పునైతే రిజర్వ్ చేసింది. మరి తీర్పు ఏ విధంగా ఇస్తుందని మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ గచ్చి